లవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రేమించుట, మోసపోవుట ఆరోగ్యానికి హానికరం మరియు సూసైడ్ కారకం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం డైరెక్టర్ పైత్యం వల్ల వచ్చినవి మాత్రమే. ఈరోజు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకో మీకు తెలియదు కదూ, లవ్ ఫెయిల్యూర్. నా లైఫ్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సూసైడ్గా డిసైడ్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. వీడేంటి ఇంకా రాలేదు? ఏంటి రోయ్, 10 సినిమాలు ఫ్లాప్ తర్వాత హిట్ కొట్టిన హీరోలా మంచి హుషారుగా ఉన్నావు. అవునరా మామ, మొన్నే ఒక అమ్మాయిని చూశాను, చూడగానే ఫ్లాట్ పడిపోయాను రా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మావా. నీ కళ్ళకి సైటే అనుకున్నాను, నీ బతుక్కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కూడానా? ఏంటి జోకా? కాదురా షేకు, నువ్వంటే భయం కదా మరి ఇక్కడ. సర్లే కానీ ఇంతకీ అమ్మాయిని ఎప్పుడు మీట్ అయ్యావు? 1 వీక్ బ్యాక్. ఏమైందండి, అన్న ప్రాబ్లమా? ఏం లేదండి, ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, బైక్ చూస్తే పంచర్ ఉంది. మీ ఫేస్లో టెన్షన్ ఉంది. డోంట్ వరీ, మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అబ్బే మీకెందుకు లేని శ్రమ. శ్రమించడం మనిషికి ఉండాల్సిన లక్షణాలే లేండి, పర్లేదు. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే. ఓకే, 1 minute. ఎస్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ప్రదీప్. మీ పేరు? ప్రశాంతి. మనలాగా మన పేర్లు కూడా భలే కలిసే. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ మొబైల్ ఇస్తారా? ఒకసారి మా ఫ్రెండ్కి కాల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సారీ, నాట్ రీచబుల్ వస్తుంది. ముందు ఆపేయండి, ఇక్కడి నుంచి దగ్గరే, నేను వెళ్తాను. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. హలో, ఎవరు? నేను ప్రశాంతిని. ప్రశాంతి, నా నంబర్ ఎలా? అదంతా తర్వాత చెప్తానులే. ఇంతకీ ఏం చేస్తున్నావు?
మామ జరిగింది? అమ్మాయిని 1 వీక్ బ్యాకే మీట్ అయ్యావు. నాకు చెప్పడం లేట్ అయ్యావు. ఇదేనారా ఫ్రెండ్‌షిప్ అంటే? అదేం కాదు మామ. ప్రేమల పడ్డానురా తొలి చూపుల్లో నాకేదో అయ్యిందిరా. హలో ప్రశాంతి, వస్తున్నా 5 minutes. మామ వెళ్ళొస్తారా? అర్జెంట్, కొంచెం పని ఉంది. బాయ్. నీకు ఈవినింగ్ కాల్ చేస్తలేరా మామ? లవ్వు మహిమ. నా గెస్ కరెక్ట్ అయితే ప్రశాంతి నేను ఫస్ట్ టైం కలిసిన డ్రెస్లోనే వస్తుంది. హాయ్. హాయ్ ప్రదీప్. ఏంటి సడన్గా రమ్మన్నావు? ఒకసారి కళ్ళు మూసుకో. ఏమైంది? చెప్పాను కదా సర్ప్రైజ్ అని. కళ్ళు మూసుకో. ఓకే. మెల్లగా కళ్ళు తెరువు. ప్రదీప్, ప్రదీప్, హీస్ సందీప్, మై బాయ్ ఫ్రెండ్. సందీప్, హీస్ ప్రదీప్, మై బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి తేడా నాకు ఇప్పుడే తెలిసింది. ఇక నేను బ్రతకాలనుకోవట్లేదు, చచ్చిపోదాం అనుకుంటున్నాను. తెచ్చుకున్న బిర్యానీ అలాగే ఉంది. తింటే అరిగిపోద్ది, వదిలేస్తే పాడైపోద్ది. అయినా చచ్చిపోయాడు నాకు బిర్యానీ ఎందుకు? నేను చచ్చిపోతా. అవును, లాస్ట్ వీక్ అందీప్కి డబ్బులు ఇచ్చాను కదా. నీకు లవర్ ఏంటి అన్నట్టు మాట్లాడాడు వాడు. వెంటనే ఫోన్ చేసి నా డబ్బులు అడుగుతా. హలో అనుదీప్, చెప్పరా? లాస్ట్ వీక్ నువ్వు ఇచ్చిన పార్టీలో నేను కట్టిన బిల్లు మొత్తం 2222 రూపాయలు. ఫ్రెండ్షిప్లో పై 22 రూపాయలు తీసేసిన మొత్తం 2200 రూపాయలు వెంటనే నా అకౌంట్లో ఉండాలి. ఇప్పుడంటే కష్టం. నెక్స్ట్ వీక్ ఇస్తాలే. నాకు అవన్నీ తెలీదు. ఒక గంటలో నా అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నావు అంతే. ఉంటాను. మనం హ్యాండిల్ చేయలేని విషయాలు చాలా ఉంటాయి, కానీ ప్రతి చిన్న విషయానికి హ్యాండ్ ఇచ్చేది మాత్రం అమ్మాయే భయ్యా. అబ్బా, ఫ్లోలో పొయ్యి మీద పాలు పొంగినట్టు తెగ పొంగుతున్నాయి డైలాగులు. ఇంకొక డైలాగ్ చెప్తేనే, అమ్మాయిని హ్యాండిల్ చేయటం అంటే క్యాండిల్లా కరిగిపోవటమే. అది లవ్ చేసినోడు పర్స్ అయినా పర్సనాలిటీ అయినా. ఇక నేను చచ్చిపోతా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఫోన్ రాగానే ఎగేసుకుంటూ వచ్చాను. అందుకే ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? హలో, ఎవరు? నా పేరు మానస అండి. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. ఎందుకు? అదంతా తర్వాత చెప్తానండి. మీరు అర్జెంటుగా ఎన్టీఆర్ పార్క్కి రండి. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను మీకోసం. బాయ్. ఓకే, నేను వస్తున్నాను. గుండెల్లో నవ్వి వేల పిడుగులు పగిలేను, కోటి కోట్ల మెరుపుల కత్తి దాడి జరిగేను. ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలేను. ఏమైందో ఏమైందో ఎప్పమూసి తీసేలోగా, ఏమైందో చూసేలోగా నాలో నేను లేనే నేను. పిల్లా ఓ పిల్లా. మీరు కూర్చొని మాట్లాడుకుందామా? మ్, మ్. యాక్చువల్లీ నేను మీ ఫ్రెండ్ అనుదీప్ వాళ్ళ కజిన్ని. లాస్ట్ టైం అనుదీప్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే నేను మిమ్మల్ని చూశాను. మీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలీదు. బట్ నేను మిమ్మల్ని చూడగానే పడిపోయా. ఐ లవ్ యూ. చంపేసిందే చంపేసిందే, చంపేస్తూనే పుట్టించిందే. నీతో స్నేహం నాకి వాడా వేరే జన్మల్లే తోచిందే. I too love you.
మనం ప్రేమించేవాళ్ళు మనకు దూరం అవుతూనే ఉంటారు, కానీ మనల్ని ప్రేమించేవాళ్ళు ఎప్పుడు మన వెనకాలే ఉంటారు.